ఎవరికైనా ఆశ్రయం ఇస్తాం ఎంతవరకు మనకు ఓపిక ఉన్నంత వరకు. అంతేగాని మననంతా త్యాగం చేసుకుని ఆశ్రయం ఇవ్వం కదా. ఇప్పుడు ప్రస్తుతం ఉక్రేనియన్లకి అలాంటి పరిస్థితి ఎదురవుతోంది ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాలు. ఏంటంటే ప్రధానమైనటువంటి వ్యవహారం ఏదైతే నాటో దేశంలో జరుగుతున్నటువంటి వ్యవహారం, నెదర్లాండ్స్లో ఉక్రెయిన్ ఆ మధ్యన యుద్ధం ప్రారంభమైనటువంటి సందర్భంలో రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి తమ దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని దేశాలు, యూరప్ నాటో దేశాలు పెట్టుకున్నాయి. బాగా అమెరికా లేకపోతే ఫ్రాన్స్ ఇట్లాంటి దేశాలకు పెద్ద ప్రాబ్లం లేదు, ఆర్థికంగా వాళ్ళు సెటిల్డే కాబట్టి. కానీ అదే నాటో దేశాల్లో చిన్నపాటి ఆర్థిక వనరులు ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి, అవి ఇప్పుడు సఫర్ అవుతున్నాయి. వీళ్ళు ఎక్కువైపోయారు, వీళ్ళు భారం అయిపోయారు, వీళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఇవ్వలేరు, ఉపాధి అవకాశాలు ఎవరు ఇస్తే వాళ్ళకి దెబ్బతింటారు. కాబట్టి వీళ్ళకి తిండి అది పెడుతున్నారు. ఇది కూడా రోజు రోజుకి వచ్చేటప్పటికి భారం అవుతుంది. కూర్చోబెట్టి మేపితే కొండలైనా కరిగిపోతాయి అంటారు కదా, అది సమస్య అవుతుంది. దీంతో అక్కడ ప్రజాగ్రహం అంటే దాని మీద ప్రజల మీద పన్నులు వేయాల్సి వస్తుంది. ప్రజల మీద పన్నులు వేస్తే ప్రజలేమో వాళ్ళెవరి కోసం తీసుకొచ్చి మానెత్తిన ఎందుకు పన్నులు వేస్తారు? పోనీ అక్కడ ఏమన్నా యుద్ధం ఆగే పరిస్థితుందా, గెలిచే పరిస్థితుందా, ఉక్రెయిన్ గెలుస్తుంది అనుకోవడానికి ఏమి లేదు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి మానెత్తిన ఎందుకు రుద్దుతున్నారని ప్రజాగ్రహం పెరిగింది. దీంతో డిపోర్టేషన్కి రెడీ అవుతోంది నెదర్లాండ్స్. వద్దని చెప్పి నాటో అధినాయకత్వం, అమెరికా కలిసి ఒత్తిడి చేస్తున్నారు.